హే అండర్ 30Kలో ఒక మంచి ఫోన్ కోసం అయితే చూస్తున్నావా? అయితే ఒక 2 వీక్స్ అయితే వెయిట్ చేయండి. మన ఫిబ్రవరి ఎండింగ్ అంతా ఐక్యూ నుంచి అలానే రియల్మీ నుంచి ఒక 2 మంచి ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. అవేంటో మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. ఒక విషయం, ఈ ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా మనం 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాం. ఆ గోల్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నా. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మీకు ఏ కంటెంట్ అయితే నచ్చిందో దాని కింద ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో అండర్ 30K బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఏ ఫోన్ కొనాలో అయితే చూద్దాం. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే అక్కడ మనకి పోకో X7 Pro అలానే OnePlus Nord 4 ఈ 2 ఫోన్స్ అయితే కాంపిటీషన్లో ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. పోకో X7 Pro మనకి రీసెంట్గా లాంచ్ అయింది. 27,000 ప్రైస్ రేంజ్లో బేస్ మోడల్ అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మనకి 25,000 అయితే వస్తుంది. అలానే OnePlus Nord 4 ఇది మనకి 1 year ఓల్డ్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ప్రైస్ కట్ అయ్యి ఇప్పుడు ప్రెసెంట్ మనకి 25,000కి అయితే వస్తుంది. ప్రెసెంట్ మాకు టైం లేదు, అర్జెంట్గా మేము ఒక ఫోన్ కొనాలనుకుంటే మాత్రం అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే నేను OnePlus Nord 4 సెలెక్ట్ చేసుకుంటా. ఇది 1 year ఓల్డ్ ఫోన్ అయినా ప్రైస్ బడ్జెట్లో చూసుకుంటే ఆల్రౌండ్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి కెమెరా, బ్యాటరీ, అలానే ప్రాసెసర్ అనే డిస్ప్లే ఇవన్నీ టిక్ మార్క్ చేస్తాయి. కంపేర్ టు పోకో X7 Pro ఇందులో కెమెరాస్ కూడా వెల్ ఇంప్లిమెంటెడ్ ఉంటాయి. సో అందుకని నేను OnePlus Nord 4 అయితే పిక్ చేసుకుంటా. కానీ ఇందులో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే వాళ్ళు లాంచ్ చేసింది మనకి Android 14తో లాంచ్ చేశారు, కానీ వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ మాత్రం ఓన్లీ 2 years అప్డేట్స్ మాత్రమే ఇస్తాను ప్రామిస్ చేస్తారు. సో అలా చూసుకుంటే Android 15, 16 మాత్రమే వస్తుంది. పోకో X7 Proలో అది లాంచ్ అయింది రీసెంట్గా అయినా, కానీ వాళ్ళు మనకి 14తోనే లాంచ్ చేశారు. వాళ్ళు వచ్చేసి 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేశారు. అలా చూసుకుంటే అది 15, 16, 17 వరకే వస్తుంది. ఇంకా పోకో X7 Proలో కొన్ని పాజిటివ్స్ చూసుకుంటే అది గేమింగ్ ప్రాసెసర్, అందులో మనకి వాటర్ రెసిస్టెంట్ కూడా యాడ్ చేసి ఉంటారు. అలానే బిగ్ బ్యాటరీతో వస్తుంది అనమాట. ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే అది మనకి కెమెరాస్ అయితే అంతే బాగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకా గేమింగ్ ఫోన్ అన్నారు కానీ అందులో 3.5mm హెడ్ ఫోన్ జాగ్ అయితే తీసేశారు. సో ఇలాంటివి కొన్ని ఇష్యూస్ అయితే పోకో X7 Proలో ఉన్నాయి. సో దానివల్ల నేను OnePlus Nord 4 అయితే చూస్ చేసుకుంటాను. అలా వద్దు, ఈ 2 కంపెనీస్ మాకు వద్దు, ఇంకొక ఏదైనా బెటర్ ఆప్షన్ ఉందా అంటే ఓన్లీ కెమెరా పర్పస్ కోసం మాత్రమైతే మీరు Realme 14 Pro Plusకి అయితే వెళ్ళిపోండి. అక్కడ ఆ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరా సెంట్రిక్ ఫోన్ Realme 14 Pro Plus అని అయితే చెప్పుకోవచ్చు. అలా కాదు, మాకు ఇంకా టైం ఉంది, మేము వెయిట్ చేయగలము అనుకుంటే ఈ ఫిబ్రవరి ఎండింగ్ అంతా మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R అలానే రియల్మీ నుంచి రియల్మీ GT 70 ఈ 2 ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఆ ఫోన్ యొక్క రూమర్డ్ స్పెసిఫికేషన్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఐక్యూ నియో 10R చూసుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అలానే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ సెటప్ అయితే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ 6400 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా డిస్ప్లే 1.5K డిస్ప్లే ఉంటుంది, 6.78 inches. అలానే 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి అరౌండ్ 32-33 ప్రైస్ బడ్జెట్లో అయితే లాంచ్ చేస్తారు. ఇంకా కార్డ్ ఆఫర్స్ అవి యూస్ చేసుకొని మనకి అరౌండ్ 30K బడ్జెట్లో అయితే రావచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT 70 ఇది మనకి రియల్మీ GT 7 Pro ఏదైతే మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో లాంచ్ అయిందో దాని సిరీస్లో అయితే తీసుకొస్తున్నారు. 2 ఫోన్స్ కూడా ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయినవి. ఐక్యూ వచ్చేసి ఐక్యూ Z9 టర్బోతో అక్కడ లాంచ్ అయిపోయింది. రియల్మీ కూడా రియల్మీ సిరీస్తో అక్కడ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. జస్ట్ ప్యానెల్ చేంజ్ చేసి అయితే తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఇంకా రియల్మీ GT యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలానే ఇందులో మనకి డిస్ప్లే సేమ్ 6.78 inch 1.5K AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలానే ఇందులో వాటర్ రెసిస్టెంట్ IP69 వాటర్ రెసిస్టెంట్, అలానే వెనకాల డ్యూయల్ కెమెరా సెటప్ 50 MP అలానే 8 MP అల్ట్రా వైడ్. ఇంకా చైనాలో లాంచ్ అయిన ప్రకారం 7000 mAh బ్యాటరీతో లాంచ్ చేశారు, కానీ ఇండియాకి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఇది మాక్సిమం 6400 mAh బ్యాటరీతో వస్తుంది. అలానే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. సో ఇవి ఈ 2 ఫోన్స్ అయితే అండర్ 30K బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఫిబ్రవరి ఎండింగ్ అంతా లాంచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు వెయిట్ చేయగలను అనుకుంటే ఈ ఫోన్స్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. అవి మీకు అక్కడ బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవుతాయి. నేను వెయిట్ చేస్తుంది వచ్చేసి ఐక్యూ నియో 10R కోసం అయితే వెయిట్ చేస్తున్నా అండర్ 30K బడ్జెట్ ప్రైస్ రేంజ్లో. ఆ ఫోన్ ఒకసారి కానీ వచ్చిందంటే అక్కడ ఆ ప్రైస్ బడ్జెట్లో అది కింగ్ అవుతుంది. ఇవి జస్ట్ రూమర్ స్పెసిఫికేషన్స్ మాత్రమే, కన్ఫర్మ్ అయితే కాదు. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మీకు ఏ కంటెంట్ అయితే నచ్చిందో దాని కింద ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.